హాయ్ వెల్కమ్ టు నీట్ మస్తీ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్తోనే మేము 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఇంకా చాలామంది ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. మీరు చివరిగా MBBS జాయిన్ అయ్యేంత వరకు మీ మెడికల్ కాలేజీలో మా తరపు నుంచి ఎంతో కొంత గైడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై సెల్ఫ్ ఏ సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్. లెట్స్ కమ్ టు ద వీడియో. NTA నుంచి ఒక సెంటర్ వైజ్ అండ్ సిటీ వైజ్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఇవి ఎలా చూసుకోవాలంటే ఫస్ట్లీ మీరు NTA వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క నీట్ UG 2024 దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు అన్ని ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకుందాం. సిటీ మనకి ఎక్కువ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సిటీస్ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం విజయవాడ చూద్దాం. విజయవాడలో కొన్ని సెంటర్స్లో చూద్దాం ఏ విధంగా ఉన్నాయి అనేది. దీనివల్ల మీ కాంపిటీషన్ తెలుస్తుందా అంటే ఎగ్జాక్ట్గా మనం కాంపిటీషన్ అనేది చెప్పలేం, కానీ ఎంతో కొంత ఐడియా వస్తుంది. ఫస్ట్లీ ఇక్కడ KKR గౌతమ్ చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు PDF డౌన్లోడ్ అవుతుంది. PDF ఓపెన్ చేసి ఇది మనం ఎప్పుడు కాంపిటీషన్ తెలుస్తుంది అంటే ఇది మనం చూసి ఎంచితే మనకి ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఈ యొక్క PDFని మనం ఒక ఎక్సెల్ షీట్లోకి మార్చుకొని ప్రతి ఒక్క సెంటర్కి ప్రతి ఒక్క సిటీ, ఇప్పుడు విజయవాడలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి అవన్నీ మార్చుకొని మనం అలా స్టేట్ మొత్తం చేసుకుంటే ఒక ఎక్సెల్ షీట్లోకి అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ఎక్సెల్ షీట్ చేయడం చాలా టైం పడుతుంది. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కొంచెం నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు స్టూడెంట్స్లో ఎవరైనా కొంతమందికి ఎడిటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కాంటాక్ట్ అయితే కొన్ని సిటీస్ చేయవచ్చు. ఇంకా మీరు మెడికో మస్తీని ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఇది మనకి సెంటర్స్లో చూసినప్పుడు ఒకసారి స్టూడెంట్స్ ఎవరైనా వీడియో చూసిన స్టూడెంట్స్ అయితే మీరు ఏ సిటీలో ఏ సెంటర్ పడ్డారు ఆ సెంటర్లో మీరు చూసుకొని ఉంటారు. మీరు పడిన సెంటర్లో ఖచ్చితంగా చూసి ఉంటారు ఎంతమందికి 600 అబోవ్ వచ్చాయని. అంటే ఇప్పుడు చాలా సెంటర్స్ ఉంటాయి, మీరు వేరియస్ స్టూడెంట్స్ మీ సెంటర్లో ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు 600 అబోవ్ నేను పడిన సెంటర్లో ఎంతమందికి వచ్చాయని. ఒకసారి కామెంట్ చేయండి మీ సెంటర్ నేము. అండ్ ఒకవేళ మీరు చెక్ చేసుకొని ఉంటేనే మీరు ఖచ్చితంగా చూసుకొని ఉంటారు చాలా వరకు స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉండాలని వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు, మేము పడిన సెంటర్లో ఇంతమంది ఉన్నారు. మీరు ఏ సిటీ సెంటర్ నేమ్ అండ్ ఎంతమందికి 600 అబోవ్ వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి. మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. నేను కూడా ఈ యొక్క ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడే మనకు ఒక ఎగ్జాక్ట్ వస్తుంది. ఇలా చూసి మనం రఫ్గా ఎంతమందికి వచ్చింది కాంపిటీషన్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇది ఇప్పటికైతే మనం దీన్ని బట్టి ఈ యొక్క ఎక్సెల్ షీట్ ఫామ్ చేసుకున్న తర్వాతే చెప్పగలం, కానీ ఇలా డైరెక్ట్ చూసి ఇంతమంది 600 అబోవ్ వచ్చాయి ఇంతమంది 500 అబోవ్ వచ్చాయి అని చెప్పడం చాలా కష్టము. ఇక్కడ చూస్తే మనకు ఒక సీరియల్ నెంబర్ వైజ్ ఇచ్చారు. స్టూడెంట్ ఐడెంటిటీ ఏమీ లేదు, స్టూడెంట్ రోల్ నెంబర్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ ఇది చూసినప్పుడు KCP సిద్ధార్థ ఆదర్శ్ ఇక్కడ 390 స్టూడెంట్స్ 405 స్టూడెంట్స్ పడ్డారు. ఇక్కడ ఈ విధంగా ఒక సీరియల్ నెంబర్లో ఇచ్చేశారు. ఇలా మీరు ఏ స్టేట్ అయినా చూసుకోవచ్చు. మీ స్టేట్ తెలంగాణ కానీ మీ పడిన సెంటర్లో అయినా చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ అయిన తర్వాతే మనకి ఐడియా వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అస్ మెడికో మస్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ నీట్ ఇన్ఫర్మేషన్ మేము ఎప్పటికెప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.